మహావిష్ణువునకు ప్రణామము. మహాదేవునికి ప్రణామం. ఏమి ఇట్లు విన్నదన మన వైకుంఠమునకు ఇచ్చేసినారు? అసురులకు ఓర్వలు ఇచ్చిన పాపం వల్లనే ఇక్కడికి వచ్చింది. మరలా ఏదో ఉన్నదన్నమాట. ఇంతకు వరములు ఎవరికి ఇచ్చింది? భస్మాసురుడు అను భక్తునకు మీ భక్త సంతతి వాడి భక్తజన పరవశ ఆనందముతో అతడు ఎవరి శిరస్సున హస్తమునుడో వాడు భస్మగునట్లు వరమిచ్చిన్నాడు. అసురులకు ఇట్టి వరములు ఇచ్చారు మహాదేవుడు. సరే, భస్మాసురుడిని బంధించే ఉపాయం మేము ఆలోచిస్తాము. మీరు లోనికి ఎగి విశ్రాంతి తీసుకుంటారు. నారద, విశేషములేమి? తమకు తెలియనిదేమున్నది స్వామి. గృహ కల్లోల వ్యవహారమును గునిగి ముల్లోక స్థితినే మర్చినట్లున్నారు స్వామి. నారద, ఈ కల్లోలము నీ వలన కాదా?
ఏమి ఎరగినట్లు ఉండి ఉండలేక అదను చూసి కలహాగ్ని కల్పించి ఇంత ఆజ్యము పోసింది. ఆ అగ్ని ప్రజ్వరిల్లి మా ప్రాణములు తీయుచున్నది. కలహమే కలహమే నీదు జీవనముగా తలపోచు ఎల్లవేళలను చిలుకయు గోర్వంకవలే చెన్నలలోనెడు కాంకీజనములకు ఎదులేని కయ్యముంచి సలసల కాగు తైలమున సలసల కాగు తైలమున చల్లని నీటిని తల్లి వినోదము చూచుకును నారదా. కలహభోక్త అను నామమిడినేమో అనుకుంటుని కానీ లోకనాథులైన తమకు కూడా నాకు ఈ నామము సార్థకమైనది నేను తోచినదా. లోక కళ్యాణమునకై ప్రోకటముగా నన్ను సృజింపజేసి అన్యాయముగను కలహభోక్తను విరుదునా తలపు దుట్టి ఆదరాడింప భవ్యమాం ఆదిదేవా. భార్యాభర్తల ప్రణయ కలహంలో కూడా నేనా బాధ్యుడను. నారద, భార్యాభర్తల ప్రణయ కలహమన్నా నీకంత తేలిగ్గా నుండి కాకూడదు. ప్రాణావసాన సమయ బాధ కన్నను ప్రబలమైనది. నారద, నీకు ఒక భార్య ఉండొచ్చో ఆ బాధ నీకు తెలుసు. అందులకే బోధ గురువు కన్నా భార్య బాధ గురువు అని ఎంచి నేను ఆ జన్మము బ్రహ్మచర్యము వహించి. ఆహా, నారద, కామిని మరణ క్రీగంటి చూపులు ఎప్పుడూ నీపై ప్రసరింపబడలేదా? విరిగోణుల సరస సల్లాపములకు నేను ప్రియవుతున్నాను. నారద, నీ మాట ఎందేళ్ళని నాకు విశ్వాసం కలుగలేదు. నీదగు బ్రహ్మచర్య వ్రత నిష్ఠయు భక్తి విశేష సంపదల్ కాదనరాదు కానీ కలకంటి ధృవంచనమింత శోక సంపాదిత సాధనంబుల ప్రభోవము దేవమునీంద్ర
ನವಮಾರಿ ಜಸಾಯಕು ಎಲ್ವನೇರ್ತುವೆ స్వామి, ఆ మన్మధుని మహిమ ఏదో నేను ఎరుగన. అయినను విపంచి మేళవించి ప్రపంచ పర్యటన చేయు నేనా పడతల వల్ల పడినది. అవునులే, గడితేరినవాడు. సరే గాని నారద, ఇంతకు నువ్వు ఎచ్చటి నుండి ఇచ్చడికి వచ్చితివి? కైలాస పర్వత ప్రాంతం నుండి భక్త రక్షణా తత్వం బాధాకరమై పరమేశ్వరుడు అరణ్యమున సంచరించుతుండా పురహరుణ్ణి మీ వద్దకే పంపించినాడు. పరమేశ్వరుడు వచ్చినాడా? వచ్చినాడు. జరిగిందంతయో చెప్పినాడు. నారద, భక్తుడే భగవంతుని పరీక్షింపనిచ్చాను. ఏమి కాల విపరీతము? ఇది విపరీతము కాదు స్వామి, కాలమునకు ఎదురీత. ఆహా, ఆ ఎదురీతకు కుదురైన ఉపాయం ఏమైనా ఆలోచించుకోవా? ఆ ఆలోచన కొరకే మీ యొద్దకు వచ్చినవి కదా, మరి చక్కని ఉపాయం చెప్పు. నాకేమీ పాలుపోవట్లేదు. ఆహా, ఇంత మనోనిగ్రహ శక్తి సంపన్నుడు, నీకే పాలు పోవట్లేదా? సరే, కర్తవ్యమేమో ఆలోచించును, నీవిక పోయిరము. ఇంత మనోనిగ్రహ శక్తి సంపన్నుడను కావునని నే తలచిన కార్యములన్నీ నిరాటంకముగా కొనసాగుతున్నది. ప్రకాశురా, నీవు శివాభిషేకము కొరకు మానవ భస్మం కావలేను కదూ. అనతి కాలములోనే నీ భస్మము చూడకున్నా నేను నారదుని నారదుడాడు నట్టి నవనాటకము తెలియంగా సర్వబృందారక యక్షకిన్నరులే తల్లడ పొందుతును. నాదు ప్రేమారసు జంతునట్టి పరమార్థ సముద్రము నీదలేక నిను మారణ హోమ గుండమున మార్చక నే కలహాసనుండనే. ఏమది? ఎక్కడి దాకా? ఆహా, ఏమీ ఆ గాత్ర సౌష్ఠవం! ఇంతకాలము వైకుంఠమునకు వచ్చిపోతుంటిని గాని ఎన్నటింటి కోమల కంట ధ్వని వినలేదే. ఆ తరలక్షణ ఎవరో పోయి చూచెద. సారసాక్షణ సాధింపులు వేధింపులు సకల కళా సంపన్నులైన మీ బోటులకు గాని విపంచిని మేళవించి ప్రపంచ పర్యటన చేయు నాకేల మన్మథ విన్యాసములని ప్రగల్భములు పలికినాడు నారద.
నెరజాడను అందాల యువరాణిని సురలోక నెరజాడను అందాల యువరాణిని తిరిగే నెలంగిల్ ప్రియమామను కరరాగమందించు వరవీణను నెరజాడను సురలోక నెరజాడను ఆమనిలో కూసిన కోయిలనై సంచలలో లోకెడు వేణువునై ఆమనిలో కూసిన కోయిలనై సంచలలో లోకెడు వేణువునై శిల్పమునై సోయగముల చూపగలను నేను శిల్పమునై సోయగం చూపగలను నేను సురలోక నెరజాడను అందాల యువరాణిని రగములో తెలసిన మోహినినై కోనలలో తిరిగెడు కోమలినై విరహములో వెలసిన మోహినినై కోనలలో తిరిగెడు కోమలినై మదిని వలచి చెల్లిమి తలచి రాసలీల సాగి మదిని వలచి చెల్లిమి తలచి రాసలీల సాగి సురలో ఎవరి సుందరి అందచందములు నేత్రాంధకరముగానున్నవి ముల్లోక మోహన రూపమే కాక ఆహా ఏమిది నా బ్రహ్మమానస పుత్రులకు ప్రణామములు. అతిలోక సౌందర్యవాసికి శుభాశిషులు. నారద మునందులేరో పారమార్థిక చింతలో మునిగినట్టున్నారు. చిరపరిచితురాలు వలె పలకరించుతున్నావు. నీవు నన్ను ఎరుగుదువా? ఎరుగకేమి? నేను నిన్నెక్కడో చూచినట్లున్నది గాని గుర్తించలేకున్నాను. నిరంతరము శ్రీహరి స్మరణాంత మత్త చిత్తులు కదా, ఆ మత్తులో నన్ను గుర్తింపలేకున్నారు కాబోలు. నీవు ఈ వైకుంఠపురం నూతన నివాసినివా? నూతన వాసినేమి, పురాతన వాసినే. పురాతన వాసివా? అవును స్వాములు. అయినా సత్తు చిత్తుల సందడిలో పడి సహధర్మచారినే పూర్తిగా మర్చినట్టున్నారు. అయినా నీ పేరు? దాసి. ఎవరికి నీవు దాసివి? భగవద్భక్తులకు పాదదాసిని. అట్లయినా నీవు వైకుంఠపురం నివాసినివేనన్నమాట. నివాసిని మాత్రమే కాదు, మీ సహవాసిని కూడా. నారాయణ నారాయణ, నేను ఆ జన్మ బ్రహ్మచారిని. నీ వంటి బ్రహ్మచారులతోనే నాకు పరిచయం ఉందిరా. నేను అప్పుడే మరపులకు వచ్చినట్టయ్యా. ఏమిది స్వామి మునీంద్ర, ఏమిది స్వామి నన్నిటుల ఏమరియుంటిరదేమి నిత్యమున్ కామకళా విలాసవతిగా ననుగా చూసి చూడనట్లే మహనీయ తత్వమును నటించుటకు గల హేతువేమి? భూమి సమస్తమునిరుగు పూజ్యులు దేవమునీశ్వరుల్ గద మీరు.
అయినా నీ రూపమును ఒక్కసారి చూచినా చూసినా మరపునకునైనను మరపురాదు. అతిలోక సౌందర్య విభాసితి అయిన నిన్ను చూచిన బ్రహ్మచారులు సైతము సమ్మోహితులై శిలాస్తూపములు కావలసినదే. దేవమునింద్రులేదు భావ కవిత్వము ప్రారంభించినారు. ఎందులకో ఈ చెలుక్కులు? ఇవి చెలోక్తులు కావు, మరి నీ విలాసలాలసత్వమునకు విళ్ళూరు కాముకులకు కమనీయ సూక్తులు. నాకు తెలుసు మీ యుక్తులు. ఇంతవరకు సామగానమే జీవిత పరమావధి గాయించిన స్వాములు ఇప్పుడు ఆ కామశాస్త్ర ప్రవేశంలో కాలు మోపుతున్నట్లున్నారు. కళారాధకులము కావుననే నీ ఘనతను పేర్కొంటిమి. కామకళారాధకుల నారాయణ నారాయణ, గాన కళారాధకులము. కళ ఏదైనానేమిటి, ఆరాధన ముఖ్యము. కానీ ఇంతకు స్వామి మీరు బాల్యముని సన్నిచించుతురట, అందుచేత పడదులతో ప్రేమ కలాపములు మీకంత పరిచయం లేవేమో. నేనెంత బ్రహ్మచారినైనను నాకును ప్రేమ వ్యవహారములు తెలియకపోసుమా? అబ్బా, చక్కని బాల మారు కడు సృక్కుతునున్న నా రక్తపు నవభావ సముద్ర తరంగ మాలికల్ చిక్కని నా హృదయ కలచే చేరవదేలా పురంగలోచని నాలు మానస సరోవర హంసమా ప్రేమ నేలుమా వలపే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. తీయగా హాయ్ 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 హాయ్. వలపే తీయగా తనివి తీరగా వలపే తీయగా తనివి తీరగా రసభావాల తేలుతూ హాయిగా రసభావాల తేలుతూ హాయిగా వలపే తీయగా తనివి తీరగా మందగామిని మధుర భాషిని మందగామిని మధుర భాషిని దివ్యమోహిని శృంగార రూపిణి దివ్యమోహిని శృంగార రూపిణి నగరాయ ధరణీదు పరివారు నగరాయ ధరణీదు పరివారు సామవేదములే సుస్వర గీతములై సామవేదములే సుస్వర గీతములై
నవనాట్యాలు ఆడిల్తో హాయిగా వలపే తీయగా కనివి తీరగా స్వామి ఓ నారద మునీంద్ర, సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులే అంగనల పొందుకై ఇంత ఆరాటపడుచుండ నిత్య నీరాజన కాంతితో విరాజిల్లు విశ్వేశ్వరులు విరిబోణుల సరస సలాపముగులో బొటలో చోద్యమేముంది మునీంద్ర? నేను ఎంత విక్రినైతిని ప్రియా మహతి ప్రియా, ఆశ నిరాశల మధ్య అల్లాడుతున్నట్లున్నారు. నా బోటి అంగనతో వివాహము మీకేమైనా అభ్యంతరమా? ఇందు అభ్యంతరం ఏమున్నది? నీ పోడి అంగనతో అనంగ క్రీడలందేలు అదృష్టం అభ్యను కదా అని ఆనందపడుతుంటే. ఆనందమా? ఆత్మానందం అనుభవించటకు అందరికీ అర్హత ఉండవలదా మునీంద్ర? జానను నేను జానను నేను నిత్యము ప్రజాహిత కారణ జన్ముడని వాణి సుపుత్రకుండవై వాసిగాంచిన వాడవౌరా నా అర్హుండవు మునీంద్ర భోమజ పుష్పధరాగ్నికైల నిస్త్రాణత చల్లుచుండే నన్ను చూడవదేమి నన్ను చూడవదేమి చిత్రము నారదా ఆహా
ఇందు చిత్రమేమున్నది? అవును, చిత్రమేముంది? నీవు జానవు, నేను జాడనే. నేను కారణ జన్మ. అవునవును. నీవు లక్ష్మీదాసివి, అబ్బా. నేను నారాయణ దాసుడను. ఉమ్. నీవు అంగనవు, ఉహు. నేను అనంగుని బాధ తాళలేని అభాగ్యుడను. ఇక మారాము సీక, మారాము చే. నన్ను అనుగ్రహింపుము. సరసాల చాన ఓ నెరజాన, సరసాల చాన ఓ నెరజాన, పలికించరావే నా హృదయ వీణ, పలికించరావే నా హృదయ వీణ. సరసాల చాన నా మనసే నీదిగా, నీ వలపే నాదిగా. నా మనసే నీదిగా, నీ వలపే నాదిగా. ఒక్కటైన ఈ క్షణాన ఈ వియోగమే, ఒక్కటైన ఈ క్షణాన ఈ వియోగమేలనే. ఈ పరీక్ష తాలునే, ఈ పరీక్ష తాలునే, తాళలేను రాగదే. సరసాల తాన ఇంద్రధనస్సు పల్లకిలో ఎగిరిపోదమా, ఎగిరిపోదమా, ఆహా ఎగిరిపోదమా, కానరాని లోకాలు కలసి చూదమా. ఆహా కలిసి చూదమా, ఓహో కలిసి చూదమా. ఇంద్రధనస్సు పల్లకిలో ఎగిరిపోదమా, కానరాని సౌఖ్యాలు కలసి చూదమా. అంతులేని సౌఖ్యాలు అనుభవించమా. అంతులేని సౌఖ్యాలు అనుభవించమా. సాగదేల వేగముగా తరలి రాగదే, సాగదేల వేగముగా తరలి రాగదే. సరసాల నారదా, స్వామి, నీవా తండ్రి? ఆ జన్మ బ్రహ్మచారినని గర్భించినందులకు నా గర్వము సర్వము కర్మము చేసివా తండ్రి? అహరహమ్మును అహరహమ్మును హరిచింతనామృతం మే జీవనముగ తలపోయు దేవరిషిని నేనే శ్రీనాథులీలనుగాననైతి ఇలను సామాన్యులు ఇంకెట్లు తెలియగలరు?
ఎట్లయినా ఆ వృకాసురుని భగిని మనము రప్పించు. ఆ తదుపరి కార్యక్రమం నే చూచాను. పరమ దుర్మార్గుడైన వృకాసురుని జంపా నేను మోహిని రూపమున నెనరు చూపి గజ్జ కట్టించి వానికే నొజ్జయౌచు ఆటలాడించి యమపురి కంపువాడా